నంద్యాల మండల కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎండీఓ సుగుణశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రజల సమస్యలకు స్పందించకపోవడం వంటి విషయాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజలతో వ్యవహరించే తీరు కూడా సరైన విధంగా లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం అనేది బాధ్యత, ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఘాటుగా హెచ్చరించారు. సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించి ప్రజలకు సమయానికి సేవలు అందించాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరులో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఎండీఓ స్పష్టం చేశారు. డ్రింకింగ్ వాటరు జిల్లాలో 15 ప్లేస్లోనో 16 ప్లేస్లోనో వచ్చాము. 60% ఫస్ట్ క్లాస్ టెస్ట్. ఎక్కువ అవేర్నెస్ కలిగితే డ్రింకింగ్ వాటర్ మీద మనకు పర్సెప్షన్ చాలా తక్కువ. అదేవిధంగా స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామంలో రాయమాన్పూర్ స్టాఫ్ లేకపోవచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు సర్వీస్ అందకపోవచ్చు, లేకపోతే మీరు అందుబాటులో వేరే పని మీద పోయి అందుబాటులో లేకుండా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. కాల్ పోయిన వాళ్ళకి మీరు సర్వీస్ ఇచ్చిండకపోవచ్చు. 100% మన సచివాలయానికి వచ్చిన వాళ్ళని కొంచెం నెమ్మదిగా కూర్చోబెట్టి ఆ సర్వీస్ అనేది ఇచ్చి పంపిస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ పర్సెప్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా నాకు ఒక కాల్ వచ్చింది, సరైన సర్వీస్ అందట్లేదు, ఆ విషయం మీకు తెలియజేద్దామని చేశాము అని చెప్పాల్సిన అవసరం లేదు, అతనికి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. నేను వేరే మండలానికి ఎల్పిడిఓ, కానీ నాకు ఎవరైనా కాల్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ సమస్య మళ్ళీ ఇది ఎవరికి సమాధానం చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తాను, వాళ్ళకి ఎంత అవసరము, మనకు కాల్ చేశారు, వాళ్ళు ఎవరికి చేశారు, ఆ కాల్ చేసిన వాళ్ళ టైంలో ఎత్తుతారో వాళ్ళకి ఏదైనా సమస్య పరిష్కారం మన ద్వారా అయితే చేద్దామనేది ఆలోచన. అదే నేనేం చెప్తున్నానంటే, మన గ్రామంలో మనం ఇస్తున్న సర్వీసులే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకెవరు చేస్తారు? మీరు చేయకపోతే నేను కూడా చేయలేను. మీరు చేసేటటువంటి పనితీరే మండలి యొక్క దర్పణం. అర్థమైందా? ఒక IVRS ఇప్పుడు పెన్షన్స్ లో మన మండలం 91% పాజిటివ్ పర్సెప్షన్ ఇచ్చారు, 9% పాజిటివ్ నెగటివ్ పర్సెప్షన్ ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలలో డబుల్. ఈరోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో GPDP మండల లెవెల్ స్థాయి అధికారులందరూ మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులకు హాజరు జరిగింది. ఈ యొక్క శిక్షణ తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి గ్రామాలలో ప్రణాళిక 2026-27 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళికను ఏర్పాటు చేసి గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, వనరులను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాలను చక్కగా శిక్షణ ద్వారా నేర్చుకునే విషయాలను గ్రామాల్లో అవలంబించి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత OP చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత BP మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.